నువ్వు బుక్ తీసుకోరా నేను చదివాను. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. సాయంకాల సమయంలో తిరిగి యవనస్తుల కూడికలో ఇలాగా కలుసుకునే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించినాడు. దేవునికి ఎంతో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ సాయంకాల సమయంలో మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క యవనస్తుల కూడికను మనం ఆరంభించుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరొకసారి సాయంకాల సమయంలో యవనస్తుల కూడిక కొరకై మేము తిరిగి చేరివచ్చే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ప్రభువా, వాళ్ళెంతో ప్రేమించి రక్షించి ఈ విధంగా సహవాసముగా కూడుకొనుచు నిన్ను స్తుతించుటకు, ఆరాధించి గణపరచుటకు మాకు ఇస్తున్న ఈ యొక్క ఆధిక్యత ధన్యతను బట్టి నీకు ఎంతో వందనాలు. అవకాశాలను బట్టి నీకు ఎంతో వందనాలు. సాయంకాల సమయం మేము గడిపే సమయం ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. పాటలలో సహాయపడండి, నీ మాటలు ధ్యానించినప్పుడు సహాయపడండి. తల్లి మమ్మల్ని ఉజ్జీవింపచేసి నీ నామహింకర యాత్ర జీవితంలో ముందుకు సాగుటకు మైండైన నీ కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దుష్టగిరి స్వార్థానికి రిలయం చేయండి. బలమైన ఈ ఆత్మ కార్యములు ప్రభువా మా మధ్యలో జరిగించి మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాం. చేసిన మేళ్ళన్నిటి బట్టి మరొకసారి మీకే వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి ప్రభు ఆన్లైన్ ద్వారా తండ్రి వింటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మీ బిడ్డలందరికీ శ్రేష్టమైన సమయం దయచేయండి. ప్రతి విధమైన డిస్టర్బెన్సెస్ నుంచి, కలవర పరిస్థితుల నుంచి బిడ్డలందరినీ తప్పించి కాపాడండి ప్రభువా. బలమైన ఈ కార్యములు తండ్రి మా మధ్యలో జరిగించండి ప్రభువా. మరి తండ్రి కనికరంగల దేవా, బలమైన ఈ ఆత్మ కార్యములు మాలో జరిగించి నీ నామహింకర యాత్ర జీవితంలో ముందుకు సాగుటకు మమ్మల్ని తండ్రి పరిసర పురికొల్పి మీరే మహిమ పొందమని వేడుకొని ప్రతి డిస్టర్బెన్స్ తప్పించండి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఇంటర్నెట్ సమస్తమును మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రతి డిస్టర్బెన్స్ తప్పించి కాపాడమని దయగల హస్తాలకే దాని పరిచయం అప్పు చెప్పుకోండి. మీరే కూడికి ఆదయంతో నడిపించి మహిమ పొందమని యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసుతో టీవీగాను పోదము అనే పాట పాడుకుందాం. యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. రారాజు సైన్యమందు చేరను, రారాజు దివ్య సేవ చేయను, రారాజు సైన్యమందు చేరను, రారాజు దివ్య సేవ చేయను, యేసు రాజు
పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. యేసుతోటివిగా పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. ఈ శ్వాస కవచముందరించుచు ఆ రాజు నాగమదిని నిల్పుచు, విశ్వాస కవచముందరించుచు ఆ రాజు నాగమదిని నిల్పుచు, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతోటివిగాను వెళ్ళను, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, భయము లేదు మనకిక ప్రభు చెంత నొందుము, భయము లేదు మనకిక ప్రభు చెంత నొందుము, యేసుతోటివిగాను వెళ్ళను, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసు రాజు వార్త చాటుడి. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసు రాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసునాథు గొల్వను, లోకమంత ఏకమై యేసునాథు గొల్వను, సాధనం ఎవరు నీవు నేనేగా. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి అనే పాట పాడుకుందాం. మీరు కూడా కలిసి పాడండి. యూట్యూబ్లో ఈ పాట లిరిక్స్ కూడా ఇస్తుంటున్నాం, దయచేసి కలిసి పాడాలని ప్రభు పేరట కోరుతుంటున్నాను.
జీగతుత్పత్తిదారి జీగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా జీగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా పనికి రాని పాత్రయని త్రోసివేయకుమా పొంగి పొరలు పాత్రగా మార్చివేయుమా పనికి రాని పాత్రయని త్రోసివేయకుమా పొంగి పొరలు పాత్రగా మార్చివేయుమా కుమారి ఓ కుమారి జగదుత్పత్తిదారి జీగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా జీగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా యోగ్యమైన పాత్రగా పవన పరచుమా ఘనతకైన పాత్రగా సిద్ధము చేయుమా యోగ్యమైన పాత్రగా పవన పరచుమా ఘనతకైన పాత్రగా సిద్ధము చేయుమా కుమారి ఓ కుమారి జగదుత్పత్తిదారి జీగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా జీగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా లేఖన మందలి పాత్రలు యేసును స్తుతించెను నన్నును అట్టి పాత్రగా మార్చివేయుమా లేఖన మందలి పాత్రలు యేసును స్తుతించెను నన్నును అట్టి పాత్రగా మార్చివేయుమా కుమారి ఓ కుమారి జగదుత్పత్తిదారి జీగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా జీగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా Let us sing one English song. Must I go on empty-handed? I want to tell a little bit story about this song before we sing this song.
ఈ పాట పాడకముందు దీని గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. దెర్ వాజ్ వన్ యంగ్ మ్యాన్, ఈ కేమ్ టు నో ద లార్డ్. యేసుప్రభువును తెలుసుకున్నాడు, రక్షకుడిగా అంగీకరించినాడు. కానీ విషాదకరమైన సంగతి ఏంటంటే, రక్షించబడిన తర్వాత కొద్ది రోజులకి అతనికి ఒక క్యాన్సర్ ఉందని తెలిసింది. అది చాలా సీరియస్ క్యాన్సర్. తద్వారా డాక్టర్లు చెప్పారు కేవలము ఒక 1 నెల మాత్రమే, యూ విల్ సర్వైవ్ ఓన్లీ 1 month అని చెప్పారంట. అతను బెడ్లో పడుకొని బాధపడుతూ ఉంటున్నాడు. అప్పుడు ఒక పాస్టరు, దేవుని సేవకుడు అతని దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడుతున్నాడు. ఎందుకు దుఃఖపడుతున్నావు? నువ్వు రక్షించబడ్డావు కదా, దేవుని కలుసుకుంటావు, ఏమాత్రము దుఃఖపడవద్దు అని చెప్తూ వచ్చినాడు. అప్పుడు ఆ యవనస్తుడు అన్నాడంట, నేను దుఃఖపడేది నేను చనిపోతానని కాదు. నేను ఎందుకు దుఃఖపడుతున్నానంటే, నేను రక్షించబడి కేవలము 1 నెల మాత్రమే అయింది. కాబట్టి ఇప్పుడు నేను రక్షించబడిన తర్వాత నేను చనిపోతున్నాను. కానీ నా దుఃఖమంతా ఒకటే, నేను రక్షించబడిన తర్వాత నేను ఎవరికి సువార్త చెప్పలేదు, ఒక ఆత్మను కూడా నేను ప్రభువు దగ్గరికి నడిపించలేదు. మరి ఏ విధంగా ప్రభువుని ఎదుర్కోవాలి అని తన బాధను వ్యక్తం చేశాడంట. దాని గురించి నేను బాధపడుతున్నానని చెప్పాడు. అప్పుడు ఈ పాస్టరు ఆ మాటలు తీసుకెళ్ళి ఫేమస్ సింగర్ చార్ల్స్ గారికి మాటలు చెప్పాడు. ఈ స్టోరీ చెప్పినప్పుడు చార్ల్స్ గారు ఈ పాట రాశారు. సో ఆ యవనస్తుల దుఃఖం ఏంటి అంటే, ఒక ఆత్మను కూడా నేను ప్రభువు దగ్గర నడిపించకుండా ఏ విధంగా ఆయన ఎదుర్కోవాలి. ఆ పాటలోనే మస్ట్ ఐ గో అండ్ ఎంప్టీ హ్యాండెడ్ అనేటువంటి ప్రశ్న ఈ పాట కోరస్లో ఉంటుంది. కాబట్టి ఈ పాట మీరు కూడా దయచేసి ఆ యవనస్తుని యొక్క హృదయంలో ఉన్న దుఃఖాన్ని గ్రహించి పాడాలని కోరుతున్నాను. తద్వారా మీరు కూడా ఈ దుఃఖం కలిగి ప్రభు కొరకై పాటుపడగలరు. I go an empty handed? Must I meet my Savior soon? Not one soul with which to greet Him, but empty handed roam. Not a death I shrink or falter, for my Savior saves me now. But to meet Him empty-handed, thought of God now clouds my thought. Must I go an empty-handed? Must I meet my Savior soon? Not one soul with which to greet Him, must I empty-handed go. Oh, the years of sinning wasted, could I but recall them now, I would give them to my Savior, to His will I gladly bow. Must I go an
not one soul with which to greet him. Must I empty-handed go? Up his saints arose beyond it, up and work while at his day. The night of death to take you, strive for souls while you may. Must I go an empty-handed? Must I meet my Savior soon? Not one soul with which to greet him. Must I empty-handed go? Let us sing the same song in Telugu. ఇదే పాటను మనం తెలుగులో కూడా పాడదాం. ఈ పాట తెలుగులో కూడా ఉంది. ఒడ్డు చేరి నీ ఎదుట నిల్చున్నప్పుడు రక్షక. చేరి నీ ఎదుట నిల్చున్నప్పుడు రక్షక. ఒక్కయాత్మ నైనా లేక సిగ్గుపడి పోదునా. ఒక్కయాత్మ నైనా నేను రక్షింపగా యేసువా. వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. ఆత్మలందు వాంఛలేక సోమరులై కాలము వ్యర్థపరచువారన్నాట చింతతోడ నిల్తురు. ఒక్కయాత్మనైనా నేను రక్షింపగా యేసువా. వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. యేసువా నా స్వరక్షణ నిశ్చయంబు అయినదే. అయిన ఫలితంబు కష్టపడకపోతేనే. ఒక్కయాత్మనైనా నేను రక్షింపగా యేసువా. వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. కాలమెల్ల గడిచిపోయన్ మోసపోతేనేనయ్యో. గడిచినది కాలమైతే ఏడ్చినాను వచ్చునా.
ధైర్యముతో లేచి ప్రకాశించునే. ఆత్మలెల్ల యేసునొద్ద చేరునట్లు చేయునే. ఒక్కయాత్మనైన నేను రక్షింపక యేసువా వట్టి చేతులాతో నిన్ను దర్శించుట తగునా. కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. Let us turn to Colossians chapter 1 verse 27. Let us read all together. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమా నిరీక్షణీయ అయి ఉన్నాడు అనే సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. మీ అందున్న క్రీస్తు మహిమా నిరీక్షణీయ అయి ఉన్నాడు. చదివిన మాటలు ప్రభు మన కొరకై ఆశీర్వదించి మన వినికిడిలో మనతో మాట్లాడి మనందరినీ ఆత్మీయంగా ఉజ్జీవింపచేయునుగాక. మనందరికీ బాగా తెలుసు, మానవుడు అనగానే మానవుడు ఆశాజీవి. మానవుడు ఈ లోకంలో ప్రతి క్షణము ప్రతి దినము ఒక ఆశతో బ్రతుకుతూ ఉంటాడు. అందుకనే మానవుని ఆశాజీవి అంటారు. ఉదయకాలం లేస్తానా లేదా అనేది మనకు తెలియదు, కానీ మానవుడు అనేకమైన ప్లాన్స్ ప్రణాళికలు ఎన్నో కలిగి తన జీవితంలో నడుస్తూ ఎన్నో ఆశలతో పడుకుంటాడు. కాబట్టి అందుకని మానవుడు ఆశాజీవి. మానవుని యాత్ర జీవితంలో ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు తను ఎగ్జామ్స్లో మంచి మార్కులు వస్తాయని ఆశతో చదువుతూ ఉంటాడు. మంచి ర్యాంక్ వస్తుందని చదువుతుంటాడు. మంచి ఉద్యోగం వస్తుందని ఇంటర్వ్యూ అటెండ్ అవుతూ ఉంటాడు. తన యొక్క యాత్రలో క్షేమంగా గమ్యాన్ని చేరుతాననేటువంటి ఆశతో ప్రయాణాన్ని ఆరంభిస్తూ ఉంటాడు. ఈ విధంగా మానవుని యొక్క ప్రతి అడుగు ఒక ఆశతో వేయబడుతూ ఉంటున్నది. ఎవ్రీ డెసిషన్ మ్యాన్ టేక్స్ ఇట్ ఈస్ విత్ ఏ హోప్ అండ్ ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్. అందుకని మానవుని ఆశాజీవి అంటారు. సో మ్యాన్ లివ్స్ విత్ హోప్స్ అండ్ హీ మూవ్స్ ఫార్వర్డ్ విత్ హోప్స్. Every second and every day he will have some hope and he will move forward in his life. కాబట్టి అందుకని మానవుడిని ఆశాజీవి అంటున్నాం. కానీ సాయంకాల సమయమున వాట్ ఈస్ ద బెస్ట్ హోప్ దట్ మేక్స్ యువర్ లైఫ్ ఎ బ్యూటిఫుల్ వన్? మానవునికి జీవితాన్ని ఒక అద్భుతమైనదిగా, అందమైనదిగా, ఆశీర్వాదకరమైనదిగా మార్చేటువంటి ఆ యొక్క ఆశ, నిరీక్షణ ఏంటి అనేది ఈ సాయంకాల సమయం ఎదుట నేను ఆ యొక్క అంశాన్ని ఉంచాలని కోరుతూ ఉంటున్నాను. ఈ లోకంలో మానవులకు ఎంతో ఆశ ఉంటున్నది. దే హ్యావ్ సో మెనీ హోప్స్ ఇన్ దిస్ వరల్డ్. కానీ మనం బాగా పరీక్షించి గమనించినట్లయితే ద హోప్స్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో మానవులు కలిగినటువంటి నిరీక్షణలు, మానవులు కలిగినటువంటి ఆశలు, అవి మానవుని యొక్క జీవితాన్ని అందమైనవిగా, ఆశీర్వాదకరమైనవిగా చేయలేకపోతూ ఉంటున్నాయి. ఏదో తాత్కాలికమైన సంతోషముతో నింపుతున్నాయి, తాత్కాలికమైన ఫలితాలను ఇస్తున్నాయి, తాత్కాలికమైన వాటి కొరకు మానవుడు ప్రాకులాడుతున్నట్లుగా కనబడుతూ ఉంటున్నది. అందుకని ఏదైనా తాత్కాలికమైనది అది లాంగ్ టైంలో ముందున్న కాలంలో అది ఏమాత్రమును మానవుని జీవితానికి ఆశీర్వాదకరము కానే కాదు. అందుకనే కానీ మరి ఈ లోకంలో ఉండే ఈ యొక్క ఆశ, నిరీక్షణలు మానవునికి ఏమాత్రము నిజమైన ఆశీర్వాదాన్ని కలిగించలేకపోతూ ఉంటున్నాయి. మరి ఏ ఆశీర్వాదము మానవునికి జీవితాన్ని ఏ నిరీక్షణ, ఏ ఆశ మానవునికి నిజమైన ఆశీర్వాదాన్ని కలిగించేదిగా ఉంటున్నది? అది సాయంకాల సమయమున
మీరందరూ తెలుసుకోవాలని ప్రభువు పేరట కోరుతూ ఉంటున్నాను. బైబిల్ గ్రంథము కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, మన యందున్న క్రీస్తు మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు. ద క్రైస్ట్ ఇన్ యూ ఈజ్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. కాబట్టి క్రీస్తు మాత్రమే, క్రీస్తులో నీవు కలిగిన ఆశ నిరీక్షణ మాత్రమే అది నిజమైన నిరీక్షణ. అది ఇట్ ఈస్ ద బెస్ట్ అండ్ బెటర్స్ అండ్ శ్రేష్టమైన నిరీక్షణ. అంతేకాదు మానవుని యొక్క జీవితాన్ని అందమైనదిగా, ఆశీర్వాదకరమైనదిగా, అద్భుతమైనదిగా మలచగలిగేటువంటి నిరీక్షణ ఇది. ఎందుకని ఈ నిరీక్షణ మానవుని యొక్క జీవితాన్ని అందమైనదిగా, ఆశీర్వాదకరమైనదిగా చేయగలదు. ఈ నిరీక్షణలోని కొన్ని సంగతులు నేను మీకు తెలియజేయచ్చు ఉంటున్నాను. కాబట్టి ఆ నిరీక్షణలోనికి వెళ్ళకముందు వాట్ ఈజ్ దిస్ హోప్, ఈ నిరీక్షణ ఏంటి అనేది కూడా మీకు క్లుప్తంగా తెలియజేయాలనుకుంటున్నాను. చాలా మార్లు మీరు ఒకవేళ వినిండవచ్చు. ఐ వాంట్ టు టెల్ దిస్ హోప్ ఇన్ 4 stages, 4-fold హోప్ అని నేను చెప్పాలనుకుంటున్నాను. క్రీస్తులో ప్రతి మానవుడు కలిగి ఉండే నిరీక్షణ అది 4 అంతుల నిరీక్షణ. మొట్టమొదటిగా ఏంటి అంటే, యేసు క్రీస్తును అంగీకరించి క్రీస్తును హృదయంలో చేర్చుకున్న వ్యక్తి యొక్క జీవితంలో ఉండేటువంటి ఆశ నిరీక్షణ ఏంటి అంటే, ఒక దినం నేను ఈ లోకాన్ని విడిచిపెడతాను, ఈ లోకాన్ని విడిచిన తర్వాత నేను ప్రభువుతో కలిసి పరలోకంలో ఉంటాను అనేది ఆ వ్యక్తి యొక్క, క్రీస్తును అంగీకరించిన వ్యక్తి యొక్క ఆశ నిరీక్షణ అయి ఉంటున్నది. ఇది మొట్టమొదటి మెట్టు. మానవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత క్రైస్తవుడు he will be with Christ in eternal glory, అంటే నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడిన వాడై పరలోకంలో చేరేవాడుగా ఉంటున్నాడు. రెండవ అంతస్తు, ద సెకండ్ ఫోల్డ్ ఆఫ్ దిస్ హోప్ ఏంటి అంటే, ఈ వ్యక్తి క్రీస్తులో మరణించిన వ్యక్తి, క్రీస్తును అంగీకరించిన మరణించిన వ్యక్తి ఎక్కడికి ప్రవేశించబోతున్నాడంటే, ఆయన ప్రభు తన కొరకై సిద్ధపరుస్తున్న గొప్ప స్వాస్థ్యమును పొందడానికి పరలోకంలో ప్రవేశించబోతూ ఉంటున్నాడు. ఈ స్వాస్థ్యము ఎంతో గొప్పది. ఇది ఆ స్వాస్థ్యాన్ని మానవులు ఊహించడం కూడా మానవుల మేధస్సు కదా అందదు. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది, అది కంటికి కనబడనిది, చెవికి వినబడని, హృదయము గోచరము కానిదంట. అలాంటి గొప్ప సంగతులు ప్రభు తన బిడ్డల కొరకై ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. కనుక క్రైస్తవుడి లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత లోకంలో క్రైస్తవునికి ఏమి లేకపోవచ్చు, ఇల్లు లేకపోవచ్చు, ఆస్తి అంతస్తు అందము లేకపోతే అధికారం లేకపోవచ్చు, కానీ ఒక దినమున ఎంతో గొప్ప స్వాస్థ్యాన్ని క్రైస్తవుడు క్రీస్తుతో కలిసి అనుభవించబోతున్నాడు. ఈజ్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద గ్లోరీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యొక్క మహిమలోనికి ప్రవేశించబోతూ ఉంటున్నాడు. అది క్రైస్తవుని యొక్క గొప్ప ఆశ నిరీక్షణ. మూడవదిగా ఈ నిరీక్షణలో ఉండేటువంటి మరొక మెట్టు ఏంటి అంటే, ప్రభువును అంగీకరించి రక్షించబడిన క్రైస్తవుడు ఈ లోకంలో ప్రభు కొరకై పాటుపడే ప్రతి పనికి ఈజ్ గోయింగ్ టు గెట్ గ్రేట్ రివార్డ్. కాబట్టి అతను గొప్ప ప్రతిఫలాన్ని, బహుమానమును పొందనంటున్నాడు. ఈ లోకంలో క్రైస్తవుడు అనుభవించే ప్రతి కష్టానికి, శ్రమకు, నిందకు, అవమానానికి, ప్రతి శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ప్రభు అదిని కొరకై సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. అందుకనే క్రీస్తు అన్నాడు, నేను త్వరగా రాబోతున్నాను, ప్రతి వానికి ఇచ్చు జీతము నా యొద్ద ఉంటున్నది అన్నాడు. ద వేజెస్. కాబట్టి ఆయన జీతము అన్నప్పుడు, జీతము అనగానే పనికి ప్రతిఫలము, ఆ బహుమానాన్ని ప్రభు ఆయన తన బిడ్డల కొరకై, తన కొరకై పాటుపడిన వారి కొరకై ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక దినమున మనం ఈ లోకంలో పడే ప్రతి శ్రమకు, కష్టానికి, నిందకు, అవమానానికి అది నష్టమైపోదు. ఎందుకంటే దానికి తగిన గొప్ప బహుమానము ప్రభు మన కొరకై సిద్ధపరుస్తున్నాడు. ఇది మన ముందున్నటువంటి గొప్ప ఆశ నిరీక్షణ. కాబట్టి ఈ యొక్క నిరీక్షణలో ఇది 3వ మెట్టుగా ఉంటున్నది. 4వదిగా ఈ నిరీక్షణలో 4వ మెట్టు ఏంటంటే, కేవలము రాబో ప్రపంచంలో మాత్రమే కాదు, యాత్ర జీవితంలో ఆ ప్రభు అన్ని విధాలుగా మనకు తోడై ఉండి సహాయం అందిస్తూ, ఆయన మనల్ని బలపరుస్తూ, చాలిన దేవుడుగా ఉండి అన్ని విషయములలో ఆయన నడిపించేవాడుగా ఉంటున్నాడు అనేది మన యొక్క గొప్ప నిరీక్షణ, ఆశ. కాబట్టి అందుకని ఆయన మనతో ఉన్నాడు అనే ధైర్యము, ఆయన మనతో ఉన్నాడు అనేటువంటి ఆ గొప్ప ఎంకరేజ్మెంట్ మనం కలిగిన వారము యాత్ర జీవితంలో ముందుకు సాగుతున్నాం. దిస్ ఇస్ ద 4-fold
హోప్ దట్ ఎవ్రీ క్రిస్టియన్ హ్యావ్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తులో ఈ యొక్క క్రైస్తవుడు కలిగి ఉండే 4 అంతల నిరీక్షణ ఇది. ఈ నిరీక్షణ నిజంగా క్రైస్తవం ఒక మానవుని యొక్క జీవితాన్ని అందమైనదిగా, ఆశీర్వాదకరమైనదిగా చేయగలదు. దిస్ హోప్ విల్ మేక్ ఏ పర్సన్స్ లైఫ్ బ్యూటిఫుల్. కాబట్టి విల్ మేక్ ద పర్సన్ బ్లెస్డ్ వన్. కాబట్టి ప్రియమైన సోదరి సోదరి, సాయంకాల సమయమున ఎందుకని ఈ నిరీక్షణ ఇంత గొప్పదిగా ఉంటున్నది అని మనం ఆలోచించినట్లయితే, అపోస్తలుడైన పేతురు ఈ నిరీక్షణ గురించి కొన్ని మాటలు ఇలాగ ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. 1 పేతురు 1 అధ్యాయంలో 3-4 వచనాలు. 1 Peter chapter 1 verse 3 and 4. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. కాబట్టి ఇక్కడ పేతురు ఆ నిరీక్షణ, ఆ హోప్ గురించినటువంటి డిస్క్రిప్షన్ ఆయన ఇలాగ తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆ నిరీక్షణ ఇట్ ఈస్ ఎ లివింగ్ హోప్ అంటే అది జీవము కలిగిన నిరీక్షణ. అంటే దాని అర్థం ఏంటి? ఈ లోకంలో మానవులు కలిగి ఉండేటువంటి నిరీక్షణలన్నీ అది ఎంత గొప్ప హోప్ అయినా కావచ్చు, ఎంత గొప్ప అయిన ఆశ అయినా కావచ్చు, ఎంత గొప్ప నిరీక్షణ అయినా కావచ్చు, అది ఈ లోకయాత్ర జీవితంలో ఆ వ్యక్తి భూమి మీద ఉన్న వరకే అది పనికొచ్చేదిగా ఉంటున్నది. ఆ వ్యక్తి మరణించిన తర్వాత ఎవ్రీ హోప్ విల్ వ్యానిష్, దెర్ విల్ బి నో మోర్ ఆఫ్ హోప్స్. కాబట్టి కానీ క్రీస్తులో ఒక వ్యక్తి కలిగి ఉన్న నిరీక్షణ ఏంటో తెలుసా? ఇట్ ఈస్ బియాండ్ టూమ్, సమాధి తర్వాత. అందుకని ఈ హోప్ ఇట్ విల్ నాట్ ఎండ్ విత్ డెత్. ఈ మరణంతో ముగించబడేది కాదు. మరణం దీన్ని ఏమాత్రం మార్చలేదు. డెత్ కెనాట్ ఆల్టర్ దిస్ హోప్. అందుకనే ఈ నిరీక్షణ ఏమంటారంటే జీవము కలిగిన నిరీక్షణ. కాబట్టి దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ డెత్, దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఎండ్ టు ఇట్ దిస్ హోప్. ఈ నిరీక్షణకు అంతం అనేది లేనే లేదు. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, అంతేకాదు పేతురు అంటున్నాడు ఇట్ ఈజ్ ఇన్కరప్టబుల్, అక్షయమైనది, దాన్ని ఏమాత్రం ఎవడు కూడా కరప్ట్ చేయలేడు. అంతేకాదు ఈ యొక్క నిరీక్షణ ఇట్ ఈజ్ అన్డిఫైల్డ్, దాన్ని ఎవరు కూడా అపవిత్రపరచలేరు. ఇట్ విల్ నాట్ ఫేడ్ అవే. కాబట్టి అది ఏమాత్రము అది అంతమైపోయేది, వాడబారనిది. అలాంటి నిరీక్షణ ప్రభువులో మనం కలిగిన వారముగా ఉంటున్నాం. కాబట్టి ఇటువంటి క్యారెక్టర్స్ కలిగిన నిరీక్షణ ఈ లోకంలో ఏది కూడా లేనే లేదు. అది మనం గమనించవలసిన వారంగా ఉంటున్నాం. ఈ లోకంలో ఉండే నిరీక్షణలు, ఆశలు, ఈ లోకంలో ఉండే హోప్స్ ఇవన్నీ దే విల్ వ్యానిష్ వన్ డే. అవి రేపు ఉంటాయో లేదో మనకు తెలియదు. దెర్ ఈజ్ నో గ్యారంటీ ఫర్ దోస్ హోప్స్. మానవుడు ఎన్నో నిరీక్షణలు కలిగి ఉంటున్నాడు, కానీ అవి ఉంటాయో లేదో అనేది మనం చెప్పలేము. అవి అలాగ మనకున్నట్టు జరుగుతాయో లేదో కూడా మానవునికి ఎన్నో అనుమానాలు లోపల ఉంటాయి. ఎంతో గొప్ప హోప్ కలిగిన వాడే ముందుకు వెళ్తూ ఉంటాడు, కానీ ఒక పక్క ఎంతో అనుమానముతో అది ఉంటుందా లేదా, అలా జరుగుతుందా లేదా, ఇది జరగకపోవచ్చేమో అనేటువంటి భయాల చేత వెళ్ళేవాడుగా ఉంటాడు. కానీ క్రీస్తులో ఉండేటువంటి హోప్, నిరీక్షణ ఇట్ ఈజ్ నాట్, అంటే అది జీవము కలిగిన నిరీక్షణ, అది అక్షయమైనది, దాన్ని ఎవరు కూడా మార్చలేరు, దాన్ని ఎవరు కూడా తీసివేయలేరు, అది ఏమాత్రము వాడిపోదు. ఇట్ విల్ నెవర్ ఫేడ్ అవే. కాబట్టి దట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్. నో బడీ కెన్ టచ్ దట్. దాన్ని ఎవరు మార్చలేనిది, ఎవరు దాన్ని తాకలేని అలాంటి గొప్ప నిరీక్షణ, స్వాస్థ్యము ప్రభు మన కొరకై సిద్ధపరుస్తున్న వాడుగా ఉంటున్నాడు. గనుక ఇలాంటి స్వాస్థ్యాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు కనుక ఆయనలో మనం కలిగినటువంటి నిరీక్షణ అంత బలమైనదిగా ఉంటున్నది. అందుకని ద గ్రేట్ వైజ్ మ్యాన్ సొలొమోన్ సెడ్ లైక్ దిస్. గొప్ప జ్ఞాని అయిన సొలొమోను తన సామెతల్లో ఇలాగ ఆయన అంటూ వచ్చినాడు. చూడండి, Proverbs chapter 7 verse 11 verse 7. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును. కాబట్టి భక్తిహీనుడు చనిపోతే వాని ఆశ నిర్మూలమగును, బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోగును. వారెన్నో ఆశలతో వారు గనక ముందుకు సాగుతూ ఉంటారు. వారు మరణం చనిపోతే ఇంకా అవన్నీ ఎండ్ ఆఫ్ దోస్ థింగ్స్, ఆశలన్నీ అవి ఎండ్ అయిపోయేవిగా ఉంటున్నాయి. కానీ క్రీస్తులో మనం కలిగి ఉండేటువంటి నిరీక్షణ అది జీవము కలిగిన నిరీక్షణ. అందుకనే
సామెతల గ్రంథం 10:28 సొలొమోను ఇలాగ అంటున్నాడు, నీతిమంతుల ఆశ సంతోషమును పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. నీతిమంతుల ఆశ సంతోషాన్ని పుట్టిస్తుంది. అది వారు పెట్టుకున్న ఆశకు ప్రతిఫలం ఒక దినం వారికి దొరుకుతుంది. కానీ భక్తిహీనుల ఆశ ఏమవుతుందంటే భంగమైపోతుంది. అంటే భంగమైపోవడం అంటే వారెంతో ఆశ పెట్టుకుంటారు, కానీ కరెక్ట్గా పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు వారు పెట్టుకున్న ఆశ, వారెంతో ఆశతో వెళ్తారు, కానీ వారు అనుకున్నది వారికి దొరకదు. దాన్ని ఏమంటారంటే భంగమైపోవుట అంటారు. కానీ క్రీస్తులో నీవెప్పుడే కానీ ఇలాంటి భంగమైపోయే స్థితి యూ విల్ నెవర్ ఫేస్. ఇటువంటి పరిస్థితికి రానే రాదు. ఎందుకంటే జీవం కలిగిన నిరీక్షణ కాబట్టి అది అక్షయమైనది, వాడబారనిది, మరియు అది ఎంతో నిర్మలమైనదిగా ఉంచి ఉన్నది. కాబట్టి అందుకనే ఈ నిరీక్షణ ఎంతో శ్రేష్టమైనది. దిస్ ఇస్ ద బెస్ట్ హోప్ ఎ పర్సన్ కెన్ హ్యావ్ ఇన్ హిస్ లైఫ్. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడు, ఈ సాయంకాలం మన యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏంటి అంటే, హౌ కెన్ ఇట్ మేక్ ఎ పర్సన్స్ లైఫ్ బ్యూటిఫుల్. ఈ నిరీక్షణ ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని అది అందమైనది, ఆశీర్వాదకరమైనదిగా ఎలాగూ చేయగలుగుతుంది. ఎందుకు ఈ లోకంలో ఉండేటువంటి నిరీక్షణలు, ఆశలు ఇలాంటి మానవుని యొక్క జీవితాన్ని బ్యూటిఫుల్గా మార్చలేకపోతున్నాయి, ఒక బ్లెస్సర్ పర్సన్ ఎందుకు చేయలేకపోతున్నాయి అనేది మనం గ్రహించగలిగితే, ఐ వుడ్ లైక్ టు టెల్ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ హౌ దిస్ హోప్ దట్ వీ హ్యావ్ ఇన్ క్రైస్ట్ జీసస్ మేక్ ఎ పర్సన్స్ లైఫ్ బ్యూటిఫుల్ అని గమనించినట్లయితే, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ ఇట్ గివ్స్ మీనింగ్ టు ద లైఫ్ ఆఫ్ ఎ పర్సన్. ఒక మానవుని యొక్క జీవితానికి ఈ నిరీక్షణ ఒక అర్థాన్ని, పరమార్థాన్ని ఇచ్చేదిగా ఉంటున్నది. చూడండి, మానవులు ఒక నిరీక్షణ కలిగిన, ఆశ కలిగిన వారై ముందుకు వెళ్తూ ఉంటారు. వారికి ఆ నిరీక్షణ బట్టి వారి యాత్ర జీవితం ముందుకు సాగుతూ ఉంటుంది. కానీ ఆ యొక్క నిరీక్షణ అంతము ఆలోచించినట్లయితే, మరి ఆ నిరీక్షణ వారు ఆశ పెట్టుకుని వెళ్తూ ఉంటారు, ఒక మంచి ఉద్యోగం కొరకు వెళ్తూ ఉంటారు, ఆ ఉద్యోగం దొరుకుతుంది. కానీ అనేక మార్లు వారు పెట్టుకున్న నిరీక్షణ వారి నిజమైన ఆశీర్వాదకరమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళడం లేదు. ఎంతో వారి జీవితాలు నష్టపోతూ ఉంటున్నాయి, దుఃఖంలోనికి వారిని ఎంతో నడిపించేవిగా ఉంచి ఉన్నాయి. కానీ ప్రియమైన సోదరి సోదరుడా, క్రీస్తులో నువ్వు కలిగి ఉండేటువంటి నిరీక్షణ, ఇఫ్ యూ హ్యావ్ హోప్ ఇన్ క్రైస్ట్ జీసస్, ఆ హోప్ నీ జీవితానికి ఎంతో మీనింగ్ను ఇచ్చేదిగా ఉంచి ఉన్నది. ఎందుకంటే క్రీస్తులో ఒక వ్యక్తి కలిగి ఉండే నిరీక్షణ ఏంటి అంటే, ఒక దినం ప్రభువుతో కలిసి పరలోకములో పొందబోయే గొప్ప ఆశీర్వాదం. అది ఆ వ్యక్తి యొక్క గురి, గమ్యం. దాని కొరకై ఈ లోకయాత్ర జీవితంలో మానవుడు అన్ని విధాలుగా ప్రయాసపడుతూ ఉంటాడు. కానీ ఆ గురి, ఆ గమ్యం వైపు వెళ్తున్నాడు కనుక ఆ మానవుని యొక్క జీవితము ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. తన డెసిషన్స్ అన్ని ఎంతో తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేవిగా ఉంటున్నాయి. దే మేక్ హిస్ లైఫ్ ఎ బ్యూటిఫుల్ వన్. తన జీవితంలో తను తీసుకునే ప్రతి అడుగు, ప్రతి స్టెప్, తను వెళ్ళే మార్గాలు నిజంగా ఇలాంటి గురి కలిగి అతను వెళ్తున్నాడు కనుక ఎంతో ఆశీర్వాదకరమైనవిగా ఉంటాయి. కానీ లోకయాత్ర జీవితంలో మానవులు కలిగి ఉండే గురి, గమ్యాలు వారి జీవితంలో కేవలము భూమి మీద ఉండే ఫలితాల మీద ఆధారపడినవిగా ఉంటాయి. ఒక మంచి ఉద్యోగము, ఒక మంచి పెళ్ళి, లేక ఒక మంచి అధికారము, ఒక మంచి చదువు, లేక ఒక మంచి కుటుంబం, లేక ఒక మంచి ప్రదేశం, కంట్రీ. ఇదే మానవుల యొక్క జీవితంలో ఉండే గురి, గమ్యాలు. కేవలము ఈ లోకరీతిగా కనబడే మంచి వాటి మీద గురి, గమ్యం వెళ్తే ఆ వ్యక్తి యొక్క జీవితము నిజంగా ఆశీర్వాదకరంగా ఏమాత్రం మార్చబడలేదు. కారణం ఏంటి అంటే, ఈ లోకంలో ఉండే గురి, గమ్యాల వైపు వెళ్ళినట్లయితే దట్ విల్ నాట్ మేక్ యువర్ లైఫ్ బ్యూటిఫుల్, బికాస్ దేర్ విల్ బి నో మీనింగ్ ఫర్ ఇట్. ఈ లోకంలో ఎంతోమంది అధికారాన్ని సంపాదించుకున్నారు, కానీ వారి జీవితం అంతమైపోయింది. ఎంతో ధనాన్ని, అంతస్తులు సంపాదించుకున్నారు, కానీ దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ దర్ లైఫ్. ఎంతోమంది గొప్ప ఇప్పుడు మైకల్ జాక్సన్ ఉన్నాడు, హీ అచీవ్డ్ గ్రేట్ థింగ్స్, ఎంతోమందిని ఎంతో వృతలుగించినాడు, కానీ దెర్ ఈజ్ నో మీనింగ్ ఫర్ హిస్ లైఫ్. ఇలాంటి స్టోరీస్ ఎన్నో మనము వినవచ్చు, చదవచ్చు. కానీ ప్రేమైన సోదరి వీళ్ళందరికీ లోకరీతిగా ఉండే గురి, గమ్యాలు, హోప్స్ ఎన్నో ఉన్నాయి. వాటి వైపు వారు ప్రయాసపడ్డారు, పరిగెత్తినారు, అచీవ్ చేసినారు. కానీ ఫైనల్గా మనం చూస్తూ వచ్చినట్లయితే దే డి నాట్ హ్యావ్ ఎనీ మీనింగ్ ఇన్ దేర్ లైఫ్. ఎంతో విచారకరము. కానీ క్రీస్తులో నువ్వు గురి, గమ్యము కలిగి
నువ్వు ముందుకు సాగుతూ నీ జీవితాన్ని మలుచుకుంటూ వెళ్ళినట్లయితే ఆ హోప్ కలిగి ఒక దినం నేను ప్రభువుతో ఉంటాను, ప్రభు దగ్గర ప్రభు స్వాస్థ్యాన్ని అనుభవిస్తాను, గొప్ప బహుమానం ఆయన నాకు ఇస్తాడు అనేటువంటి గురి గమ్యంతో నువ్వు వెళ్తూ ఉన్నట్లయితే నీ జీవితంలో ప్రతి అడుగు సరైన మార్గంలో వేయబడుతుంది. నీ డెసిషన్స్ అన్ని ప్రాపర్గా ఉంటాయి. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం సరైనదిగా ఉంటుంది. తద్వారా నీ జీవితంలో ఎంతో మీనింగ్ అనేది ఉంటుంది. అంటే నీ జీవితం ఎప్పుడే కానీ నీ జీవితంలో ఒక్క క్షణం కానీ ఒక్క అవర్ కానీ వేస్ట్ అయిపోదు, వ్యర్థమైపోదు. నీ ఎనర్జీ వేస్ట్ అయిపోదు, నీ తెలివి వేస్ట్ అయిపోదు, నీ జ్ఞానం వేస్ట్ అయిపోదు, నీ ప్రయత్నాలు వేస్ట్ అయిపోవు, నీ తలాంతులు వేస్ట్ అయిపోవు. అవన్నీ ఎంతో మీనింగ్ ఇచ్చేవిగా ఉంటున్నాయి. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, ఇఫ్ యూ హ్యావ్ దిస్ హోప్ అండ్ మూవ్ ఫార్వర్డ్, there will be great meaning for your life. నీ జీవితం ఏమాత్రం వ్యర్థమైపోదు. ఎన్నో సాధించినటువంటి జీవితముగా ఉంటుంది. అందుకని దిస్ హోప్ విల్ గివ్ గ్రేట్ మీనింగ్ టు ఎ పర్సన్స్ లైఫ్. ఒక మానవుని జీవితానికి నిరీక్షణ ఎంతో అర్థాన్ని, పరమార్థాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. కారణం ఏంటంటే హీఈస్ మూవింగ్ ఫార్వర్డ్ టువర్డ్స్ ద గ్రేట్ గోల్. ఒక ఎంతో నిజమైన సత్యమైన నిత్యము ఉండేటువంటి గురి గమ్యం వైపు వెళ్తూ ఉంటున్నాడు. దానికి ఎంతో ప్రతిఫలాన్ని పొందబోతూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన జీవితంలో ఒక్క క్షణం కూడా వేస్ట్ అయిపోదు. తన ఎనర్జీ, తలాంతులు ఏది కూడా వ్యర్థమైపోదు. కనుక ఈ మానవుని యొక్క జీవితం అందమైనదిగా, మీనింగ్ఫుల్గా ఉండేదిగా ఉంటున్నది. కానీ ఈ లోకంలో అనేక మంది ఎంతో హోప్స్ కలిగి ఎంతో ప్రయాసపడుతున్నారు. అందుకనే గొప్ప జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగిలో ఎక్లీసియాస్టిస్లో ఎన్నో మాటలు తెలియజేస్తున్నాడు. మానవులు గాలి కొరకే ప్రయాసపడుతున్నారు. వారు ఏం చేస్తున్నారు వారికి ఏం తెలియదు. ఎంతో సంపాదిస్తున్నారు, ఎందుకు సంపాదిస్తున్నారో తెలియదు. ఎందుకంటే వారి జీవితానికి ఒక అర్థం అనేది లేనే లేదు. దే ఆర్ జస్ట్ స్ట్రైవింగ్, దే ఆర్ పుట్టింగ్ ఆల్ దేర్ ఎఫర్ట్స్. కష్టపడుతున్నారు, శ్రమ పడుతున్నారు, దుఃఖపడుతున్నారు, ఆయాసపడుతున్నారు, పరిగెత్తుతున్నారు, ఎన్నో చేస్తూ ఉన్నారు. కానీ there is no meaning for their life. What is sad thing. But if you have hope in Christ Jesus, క్రీస్తులో హోప్ కలిగి నీ యాత్ర జీవితంలో ఆ నిరీక్షణ, ఆ స్వాస్థ్యం కొరకు ముందుకు సాగుతూ ఉన్నట్లయితే you will have great meaning your life. నీ జీవితం ఏమాత్రం వ్యర్థమైపోదు. ఎంతో అర్థముతో, పరమార్థముతో కలిగినదిగా ఉండేదిగా ఉంచినది. That's why this hope is the best hope that will make your life a beautiful one. రెండవదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే ఈ నిరీక్షణ మానవునికి ఎంతో గొప్ప సంతోషాన్ని కలిగించేదిగా ఉంచి ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతూ వచ్చినట్లు ఈ నిరీక్షణ మనకెంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నదంట. కాబట్టి ప్రియమైన సహోదరి, ప్రియమైన యవనస్తురాల, ఈ లోకంలో అనేక మందికి సంతోషం అంటే ఎన్నో వాళ్ళు సాధించాలనుకుంటున్నారు, కానీ నిజమైన సంతోషం, ఆనందం వారిలో లేనే లేదు. అందుకని ఇదివరకు మనం చదువుతూ వచ్చినాం, నీతిమంతుని ఆశ సంతోషము పుట్టించును. కాబట్టి ఒక నీతిమంతుడు అంటే క్రీస్తులో అతను కలిగి ఉన్న నిరీక్షణ నిజమైన సంతోషాన్ని ఆ వ్యక్తికి కలిగించేదిగా ఉంటూ ఉన్నది. కారణం ఏంటి అంటే ఆ వ్యక్తిలో ఒక గొప్ప ఆశ ఉంది, నిరీక్షణ ఉంది. ఏంటి అంటే నేను పడే ప్రతి శ్రమ, కష్టానికి ప్రతిఫలం ఉంది అనేటువంటి లోపల అంతరంగంలో ఆ గ్యారంటీ, ఆ యొక్క భరోసా ఉంది. కాబట్టి ఆ వ్యక్తికి ఎంతో సంతోషము, ఆనందంతో అతను ముందుకు సాగగలుగుతున్నాడు. లోకంలో మానవులు వారు అనుకున్న జరిగితే వారికి సంతోషము, ఆనందము. కానీ క్రైస్తవుడికి ఏం లేకపోయినా, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా సంతోషమే. చూడండి, మీ ఎదుట ఒక ఉదాహరణ నేను తెలియజేస్తాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 5 వర్స్ 41. ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి. ఇక్కడ జరిగిన స్టోరీ ఏంటి అంటే శిష్యులు, ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దే ప్రొక్లెయిమింగ్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తూ వెళ్తున్నారు. అనేక మందిని ప్రభు వైపు తిప్పుతూ ఉంటున్నారు. ఆ సమయంలో అధికారులు వాళ్ళని ఏం చేశారు, పట్టుకొని కొట్టారు. మీరు సువార్త ప్రకటించొద్దని వారిని ఎంతగానో బాధించినారు, గాయపడినారు వారు. కాబట్టి ఇంతగా గాయపడి, అవమానపరచబడి సభ ఎదురించి వెళుతూ ఎలాగెళ్ళాలంటే వాళ్ళు కృంగిపోయి, తలదించుకొని, డిప్రెషన్లో, డిస్కరేజ్మెంట్లో, ఎంతో బాధలో వెళ్ళాలి. కానీ
దిట్ ఈజ్ ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ ఇన్ రివర్స్. ఇక్కడ ఎంతో చూడండి ఎలా జరుగుతుందంటే, వారు ఆ నామం కొరకు అవమానం పొందడు పాత్రలు వహించబడి సంతోషించుచు మహాసభ ఆనందించుచు గంతులు వేస్తూ మహాసభ నుంచి వెళ్ళినారంట. ఎందుకని ఇలాంటి జీవితం? హౌ కుడ్ దే హ్యావ్ సచ్ ఏ గ్రేట్ అండ్ మార్వలస్ లైఫ్, వండర్ఫుల్ లైఫ్? అంటే దే హ్యావ్ దిస్ హోప్ ఇన్ దెమ్. వారు పొందే ప్రతి శ్రమకు దుఃఖానికి ప్రతిఫలం ఉంది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన తెలియజేస్తూ వచ్చినాడు, వాగ్దానం ఇచ్చినాడు. లెట్ us turn to Matthew's Gospel chapter 5 verse 12, 11 and 12. మత్తయి సువార్త 5, 10, 11. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నాడు, మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. కాబట్టి ప్రభు తెలియజేసిన ఈ వాగ్దానం బట్టి వారు సంతోషిస్తూ ఆనందిస్తూ వెళ్తున్నారు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. శిష్యులు కూడా వారెంతో ఆనందముతో ముందుకు వెళ్తూ ఉంటున్నారు. ప్రియమైన యవనస్తురాలా, ఇలాత్ర జీవితంలో మానవులు ఎంతో కృంగిపోయిన వారుగా, సంతోషం లేని వారుగా, దుఃఖభరితులుగా జీవిస్తూ ఉంటున్నారు. అన్నీ ఉన్నాయి కానీ దుఃఖమే, అన్నీ ఉన్నాయి కానీ సంతోషం లేదు, అన్నీ ఉన్నాయి డిప్రెషన్స్, డిస్కరేజ్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఎంతో అంటే కాలము ఎంతో భారముతో వెళ్ళబుస్తూ ఉంటున్నారు. కారణం ఏంటో తెలుసా? దే డు నాట్ హ్యావ్ దిస్ హోప్ ఇన్ దేర్ లైఫ్. ఈ లివింగ్ హోప్, ది బెస్ట్ హోప్ వారిలో లేదు. అందుకని వారు ఎన్ని కలిగి ఉన్నా వారికి సంతోషము లేనే లేదు, ఆనందం లేదు. కానీ క్రీస్తులో ఈ నిరీక్షణ కలిగిన వ్యక్తి లోకంలో ఏమి లేకపోయినా, ఆస్తి లేకపోవచ్చు, అంతస్తు లేకపోవచ్చు, ఏమి లేకపోవచ్చు, అయినా కానీ అతను సంతోషిస్తూ ఆనందించేవాడుగా ఉండగలడు. ఈ లోకంలో క్రీస్తులో ఈ నిరీక్షణ కలిగిన వ్యక్తి కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా, అతన్ని కొట్టినా తిట్టినా సంతోషిస్తూ ఆనందిస్తూ ముందుకు సాగగలడు. కారణం ఏంటంటే హీ హ్యాస్ దిస్ హోప్ ఇన్ హిమ్. తన జీవితంలో ఇలాంటి నిరీక్షణ కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, లాజరు అని. ఒకవైపు ధనికుడు ఎంతో ధనవంతుడుగా ఎంతో అనుభవిస్తూ ఉంటున్నాడు. ప్రతిదినం ఒక కొత్త బట్టలు వేసుకొని వెళ్తూ ఉంటున్నాడు. తన చుట్టూ అధిక మనుషులు ఉంటున్నారు, ఎంతో అధికారంతో ఉంటున్నాడు. మరొక వైపు చూస్తే లాజరు, తన జీవితంలో ఇల్లు లేదు, తన జీవితంలో ఆరోగ్యం లేదు, తిండి లేదు. ఇంకా భయంకరమైన పరిస్థితి ఏంటి అంటే తనకు బాడీ అంతా ఈ యొక్క పుండ్లు ఉంటున్నాయి, గాయాలు ఉంటున్నాయి, వాటిని కుక్కలు కూడా నాకుతున్నాయి. ధనవంతుని యొక్క బ్యాక్ డోర్ పక్కన పడినవాడుగా ఉంటున్నాడు. ధనవంతుని యొక్క టేబుల్ మీద నుంచి వచ్చే బొట్టి ముక్కలు ఆశించి వాటి కొరకు వెతుకుతూ ఉంటున్నాడు. కానీ మనం చూసినట్లయితే ఈ లాజరుకి ఏమీ లేదు, కానీ హృదయాంతరంగంలో ఎంతో సంతోషం ఉంది, ఆనందం ఉంది. కారణం ఏంటి అని అడుగుదాం. లాజర్ని అడిగినట్లయితే ఏమంటాడో తెలుసా? ప్రియమైన సోదరి యవనస్తురాలా, ఈ ధనంతు వల్ల నాకు ఏమీ లేదు, కానీ ఒకటి నాకుంది. నేను ఈ లోకాన్ని విడిచిపెడితే నేను నా ప్రభువుతో కలిసి అబ్రహాము రొమ్మున కూర్చొనబోతున్నాను. నిత్య నరకాగ్ని నుంచి నేను తప్పించబడ్డాను. ప్రభువుతో కలిసి మహిమలో ఆనందిస్తాను. ఆ బంగారు వీధులలో తిరుగుతాను, ఆయనతో కలిసి ఆనందిస్తాను అని ఆ నిరీక్షణ కలిగిన వాడు నేను ఎంతో సంతోషముతో ఉంటున్నాను. ఎలా చెప్పగలరు అనొచ్చు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఉన్న లాజరు కృంగిపోయి దేవుని దూషించలేదు, కృంగిపోయి ఎంతో వ్యర్థంగా మాట్లాడలేదు, కృంగిపోయి ధనవంతుని శపించలేదు, కృంగిపోయి ఆత్మహత్య చేసుకోలేదు. అతను కృంగిపోయి డిప్రెషన్కి లోనై సైకియాట్రిక్ పర్సన్గా మార్చబడలేదు. ఇలా మార్చబడలేదు అనే దానికి కారణం ఏంటో తెలుసా? దెర్ ఈజ్ ఏ గ్రేట్ హ్యాపీనెస్ ఇన్ హిమ్. ఆయన లోపల అంతరంగంలో ఒక గొప్ప ఆనందం ఉంది, ఒక రహస్యం ఉంది. అందుకనే ఈ పరిస్థితులన్నీ ఆయన అధిగమిస్తూ జీవించగలుగుతూ వచ్చినాడు. వాట్ ఈస్ దట్ సీక్రెట్ దట్ హెల్ప్ హిమ్ టు ఓవర్కమ్ ఆల్ దీస్ థింగ్స్? అండ్ ద హోప్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తులో లాజరు కలిగిన నిరీక్షణ. కాబట్టి ఇప్పుడు ఏమైనా యవనస్తురాలా, నీ యాత్ర జీవితంలో నేను సంతోషముతో నింపి ప్రతి పరిస్థితుల్లో అది ఎంత కష్టమైన, శ్రమైన, నిందమైన, అవమానమైన, కష్టమైన, శ్రమైన అటువంటి పరిస్థితులలో నిన్ను సంతోషముతో, ఆనందంతో ముందుకు నడిపించి అన్ని పరిస్థితుల్లో నిన్ను జయవంతంగా మార్చేటువంటి సీక్రెట్ రహస్యం ఏంటి అంటే ద హోప్ ఇన్ క్రైస్ట్ జీసస్. కాబట్టి నీ జీవితాన్ని అందమైనదిగా మార్చేది క్రీస్తులోను కలిగి ఉండే నిరీక్షణ. యాత్ర జీవితంలో ఏ నిరీక్షణ కూడా ఇటువంటి గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని, అంటర్నల్ జాయ్ని, హ్యాపీనెస్ని, పీస్ను ఏది కూడా ఇవ్వలేదు. కేవలం క్రీస్తులో నీవు కలిగి ఉన్న నిరీక్షణ మాత్రమే ఇలాంటి గొప్ప
అంటే సంతోషాన్ని, ఆనందాన్ని, సమాధానాన్ని నీ హృదయంతో నింపుతుంది. తద్వారా యూ విల్ ఓవర్కమ్ ఎవ్రీథింగ్ అండ్ యూ విల్ మూవ్ ఫార్వర్డ్ విత్ గ్రేట్ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఇన్ యువర్ లైఫ్. ఇన్ దట్ వే ఇట్ విల్ మేక్ యువర్ లైఫ్ ఎ బ్యూటిఫుల్ వన్. కాబట్టి అటువంటి విధంగా నీ జీవితాన్ని ఎంతో అందమైనది, ఆశీర్వాదకరమైనదిగా మారుస్తుంది. తరువాత మూడవదిగా చూడండి, క్రీస్తులో కలిగిన ఈ నిరీక్షణ ఒక వ్యక్తిని బలవంతునిగా చేయగలదు. ప్రతి పరిస్థితిని అధిగమించి జీవించేటువంటి శక్తిని ఈ యొక్క నిరీక్షణ ఆ మానవునికి ఇది అందించేదిగా ఉంటున్నది. తద్వారా ఆ పరిస్థితులను అధిగమించి ఆ వ్యక్తి విజయవంతమైన జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఈ విల్ అచీవ్ సో మెనీ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఎన్నో సాధించే వ్యక్తిగా మార్చివేస్తుంది. చూడండి, సాధారణంగా మనం ఈ లోకంలో కలిగి ఉండే నిరీక్షణలే మనల్ని ఈ యాత్రా జీవితంలో ముందుకు సాగడానికి బలపరిచేవిగా ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. చూడండి, మనమందరం అంటే జాబ్ చేసేవారు ఆలోచించండి. ఈ జాబ్ చేసేటువంటి వ్యక్తులు ఉదయాన్నే 9 గంటలకల్లా డ్యూటీకి వెళ్తారు, కష్టపడతారు. వారి పైనటువంటి బాస్లు వారిని ఏదేదో మాట్లాడతారు, తిడతారు, రకరకాలుగా వారిని స్ట్రెస్ గురి చేస్తారు, ఎన్నో వారితో చేస్తూ ఉంటారు. కానీ ఇన్ని జరుగుతూ ఉన్నప్పటికీ వారు ఏమాత్రము అంటే ఉద్యోగానికి గుడ్ బై కొట్టారు. వారి బాసులు వారిని విసిగించినా అవి అనుభవిస్తారు, వారు తిట్టినా ఆ తిట్లు అవమానపరిచిన అవమానాన్ని భరిస్తారు. ఇవన్నీ ఎందుకు ఇలా చేస్తూ ఉంటున్నారు? వాట్ ఈజ్ డ్రైవింగ్ దెమ్ ఫార్వర్డ్ మిడ్స్ట్ ఆఫ్ ఆల్ ది స్ట్రగుల్స్? వీటన్నిటి మధ్యలో వారిని ముందుకు ఏంది నడిపిస్తుంది? ఒకటే గురి, ఆ నెల చివరిలో వచ్చే జీతం. ఆ జీతమే వారిని ఇవన్నీ భరించడానికి వారిని బలపరుస్తూ ఉంటున్నది. ఆఫ్టర్ ఆల్ ఒక నెల జీతమే ఒక మానవుని ఇంతగా బలపరచగలిగితే తన యాత్ర జీవితంలో అంతంలో ఒక గొప్ప బహుమానాన్ని, నిత్యమైన స్వాస్థ్యాన్ని, యుగయుగములు ప్రభువుతో కలిసి ఆనందించేటువంటి గొప్ప ధన్యతనిచ్చే ఆ నిరీక్షణ ఒక మానవునికి ఎంత గొప్ప బలవంతునిగా మార్చేస్తుంది. పరిస్థితులన్నీ అధిగమించి జీవించే వ్యక్తిగా మార్చివేస్తుంది. ఎందుకంటే ఏ విధంగా బలపరుస్తుందంటే ఈ యొక్క నిరీక్షణ మానవుణ్ణి ఎంతో ఓర్పుతో, సహనముతో నింపేదిగా ఉన్నది. ఈ నిరీక్షణ మానవుణ్ణి సమస్తము భరించడానికి శక్తినిచ్చేదిగా ఉంది. ఇట్ విల్ గివ్ ఎండ్యూరెన్స్. కాబట్టి పేషెన్స్ అండ్ ఎండ్యూరెన్స్ యూ విల్ రిసీవ్ త్రూ దిస్ హోప్. ఒక ఎగ్జాంపుల్ మీదట నేను ఉంచుతాను, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. లెట్ us turn to Hebrews chapter 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, మనందరికీ బాగా పరిచయమైనటువంటి భాగము. Hebrews chapter 12, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. I will read for you verse 1, 2 and 3. 1, 2, 3 వచనాలు నేను చదువుతాను. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను ఆవరించినందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు వాడిని యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై ఆ మానవు నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయో మీ ప్రాణం విసుగకయో ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొని ఆయనను తలంచుకొనుడి. ప్రభువైన యేసు క్రీస్తు వారు భూమి మీదకి వచ్చినాడు. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత పాపాత్ములు ఆయన ఎంతగానో విసిగించినారు. తన సొంత వారు ఆయన నమ్మలేదు. చుట్టూ ఉన్నవారు ఎంతో ఆయన తిరస్కరిస్తూ వచ్చినారు. దయములు పట్టిన వాడన్నాడు, బయల్జెబూ కుమారుడు అన్నారు. ఎన్నో విధాలుగా ప్రభువునితో మాట్లాడుతూ వచ్చినారు. తిండిపోతున్నారు, పాపాత్ముడు అన్నారు, పాపులతో కలిసి నివసిస్తున్నాడు, ఆయన పాపుల స్నేహితుడని ఎన్నో మాట్లాడుతూ వచ్చినారు. అయినా కానీ ప్రభువును అవన్నీ ఏమాత్రము కదిలించలేదు. అంతేకాదు శిలువ మీదకి వెళ్ళినప్పుడు అనేకమైన అన్యాయపు తీర్పుల గుండా ఆయన వెళుతూ వచ్చినాడు. సో మెనీ అంటే ఈ ఫేస్ సో మచ్ ఆఫ్ అన్జస్టిస్. అంతేకాదు ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే ఆయనను ముఖం మీద గుద్దినారంట. ఆయన కొరడాతో ఆయన చీల్చివేసినారు. తల మీద కుండ్ల కిరీటం పెట్టినారు. ఆయనకు విరోధంగా ఎన్నో మాట్లాడుతూ వచ్చినారు. ఆయన మీద ఉమ్మి వేసినారు. ఆయన వెంట్రుకలను పెరుకుతూ వచ్చినారు. ఎన్నో భయంకరమైన తిరస్కారం ఆయన పొందినవాడుగా ఉంచి ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువు ఏ విధంగా తన యాత్ర జీవితంలో ఇంకనూ సిలువ ఎదుటికి వెళ్తూ వచ్చినాడు. ఎందుకు ఆయన సిలువ ఎదుటి నుంచి పారిపోలేదు?
వై అంటే ఆయన ఏ విధంగా ఇంత గొప్ప శక్తిని, బలాన్ని పొంది విజయవంతమంగా ముందుకు ఎలా సాగలిగినాడంటే ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఒక సీక్రెట్ తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి, జీసస్ క్రైస్ట్ ఇస్ లుకింగ్ అట్ వేర్ ఈజ్ లుకింగ్. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము, ఆ నిరీక్షణ, ఆ హోప్ను ఆయన చూస్తూ ఉంటున్నాడు. ఆయన ఇలాంటి నిరీక్షణ, ఆ హోప్ కలిగి ఉన్నాడు కనుక ఈ అన్నిటినీ ఆయన నిర్లక్ష్య పెట్టినాడంట, అన్నిటిని ఓవర్కమ్ చేశాడంట. కాబట్టి ప్రేమైన యవనస్తురాల, ఆయనకి ఇంత ఓర్పును, సహనమును ఇచ్చినది, ఇంత గొప్ప ఎండ్యూరెన్స్ను ఇచ్చినది, ఆయన బలపరిచినది, ఆయన స్ట్రెంగ్తెన్ చేసినది ఏంటి అంటే, హౌ కుడ్ ఈ బేర్ ఆల్ సచ్ ఏ టెరిబుల్ అండ్ ఏ రివైలింగ్, టెరిబుల్ సఫరింగ్ అంటే ఆయనలో ఉండే నిరీక్షణ. ఆ నిరీక్షణ వీటన్నిటినీ భరించడానికి శక్తినిచ్చింది, ఓర్పునిచ్చింది, సహనంనిచ్చింది. ఆయన తట్టుకొని నిలబడడానికి ఆయనకి ఎంతో సహకరించినదిగా ఉన్నది. అందుకని ప్రభు విజయవంతముగా ముందుకు సాగినాడు. శిలువ మరణం గుండా వెళుతూ వచ్చినాడు. దేవుడు తనకిచ్చిన బాధ్యత నెరవేర్చినాడు. సర్వమానవాళి కొరకై రక్షణ మార్గాన్ని సిద్ధపరిచినాడు. అందుకని ఆయన అన్నాడు, టెట్లస్టాయ్, సమాప్తమైనది అని విజయవంతమైన కేకను ఆయన వేయగలుగుతూ వచ్చినాడు. కాబట్టి నీ జీవితంలో కూడా విజయవంతమైన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి అంటే, శక్తి కలిగిన వాడవుగా నువ్వు ఉండాలి అంటే, యూ షుడ్ హ్యావ్ దిస్ హోప్ ఇన్ యూ. ఈ నిరీక్షణ నీలో ఉన్నట్లయితే ఇట్ విల్ స్ట్రెంగ్తెన్, నేను బలపరుస్తుంది ఈ నిరీక్షణ. ఇట్ విల్ గివ్ ఎండ్యూరెన్స్, ఇట్ విల్ గివ్ పేషెన్స్, ఇట్ విల్ బీ వెరీ సీక్రెట్, గ్రేట్ సీక్రెట్ ఇన్ యూ టు ఎండ్యూర్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే కమ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఒక వ్యక్తి నిన్ను అవమానకరంగా మాట్లాడిన భరించడానికి, నీ స్నేహితులు నీకు నుంచి దూరం అయిపోయినా భరించడానికి, ఈ లోకంలో నీకు ఏం లేకపోయినా భరించడానికి శక్తినిచ్చేది ఈ నిరీక్షణే. ఈ నిరీక్షణ నీలో లేకపోతే వాట్ విల్ గివ్ యూ ఎండ్యూరెన్స్, నీకు ఏది శక్తినిస్తుంది, ఏది నీకు భరించడానికి నీకు ఓర్పునిస్తుంది, సహనం ఇస్తుంది? ఈ లోకంలో ఏది కూడా ఇలాంటి ఓర్పు, సహనాన్ని ఇవ్వలేదు. కానీ ద హోప్ ఇన్ క్రైస్ట్ జీసస్ విల్ గివ్ గ్రేట్ ఎండ్యూరింగ్ పవర్, గ్రేట్ పేషెన్స్. తద్వారా నువ్వు శక్తి కలిగిన వారు ప్రతి పరిస్థితుల్లో విజయవంతమైన జీవితాన్ని జీవించగలవు. ఎవరైనా నేను తిట్టితే విజయవంతమైన జీవితాన్ని ఓర్చుకొని జీవించగలవు. ఎవరైనా నీకు అడ్డుగా వస్తే ఓర్చుకొని ముందుకే సాగలుగుతావు, కానీ వెనుకంజ వేసేవాడవుగా ఉండవు. ప్రభు కొరకే ముందుకు వెళ్ళే జీవితం విషయంలో యూ విల్ నెవర్ గివ్ అప్, యూ విల్ హ్యావ్ దిస్ హోప్, బికాస్ దట్ విల్ గివ్ ఎ గ్రేట్ స్ట్రెంగ్త్. కాబట్టి ప్రేమని యవనస్తురాలు, ఈ హోప్ను కలిగి ఉండగలిగితే యూ విల్ హ్యావ్ గ్రేట్ స్ట్రెంగ్త్ ఇన్ యూ. నీలో ఆ గొప్ప బలము, శక్తి నీలో ఉంటుంది. అదే రహస్యము. దేవుని బిడ్డలు అంతగా పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్న ఇలాగూ శక్తి కలిగిన వారై జీవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ వచ్చినారు. వారిలో ఉండే సీక్రెట్ ఏంటంటే దే హ్యావ్ దిస్ హోప్. పౌలు శీలను జైల్లో వేశారు, కొట్టారు, గాయాలు పడ్డాయి, వాళ్ళకి చైన్లు పడ్డాయి, కానీ పాటలు పాడుకుంటూ సంతోషంగా ఉంటున్నారు. విజయవంతమైన జీవితం వారు జీవిస్తారు. ఎన్నో అవమానాలు వచ్చినాయి, సువార్త ప్రకటించడం ఆపలేదు. మరణం ఎదురైంది, సువార్త ప్రకటించడం ఆపలేదు. ఎన్నో పరిస్థితులు గుండా వెళ్తూ వచ్చినారు, కానీ ప్రభు కొరకై ఎంతో శక్తి కలిగి, బలము కలిగి ముందుకు సాగుతూ వచ్చినారు. కారణం ఏంటి అంటే ద హోప్ దే హ్యావ్ ఇన్ క్రైస్ట్ జీసస్ హ్యాస్ గివెన్ దెమ్ గ్రేట్ స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ, అండ్ ఇట్ హెల్ప్ దెమ్ టు ఎండ్యూర్ ఎవ్రీ సర్కమ్స్టెన్స్ ఇన్ దేర్ లైఫ్. కాబట్టి నీ జీవితంలో కూడా సమస్తమును సహించి విజయవంతమైన వ్యక్తిగా నేను మార్చి నీ జీవితాన్ని అందమైనదిగా, ఆశీర్వాదకరమైనదిగా చేయనిది ఏంటి అంటే ద హోప్ ఇన్ క్రైస్ట్ జీసస్, బట్ నథింగ్ ఎల్స్. కాబట్టి ఆ నిరీక్షణే ఇటువంటి గొప్ప ఓర్పునిస్తుంది, శక్తినిచ్చేదిగా ఉంచుంది. అందుకనే ఈ నిరీక్షణ మన జీవితాలను ఎంతో విజయవంతమైనవిగా చేసి, అందమైనవిగా చేసి, ప్రతి పరిస్థితుల్లో మనం సహనం కలిగి మన మాటల్లో, ప్రవర్తనలో, క్రియలు అన్నిటిలో చక్కగా ప్రవర్తించే వారినిగా చేసేదిగా ఉంచినది. ప్రభు అన్నీ భరిస్తున్నా కానీ ఆయన ఎప్పుడే కానీ వారిని తిట్టలేదు, వారిని శపించలేదు, ఆయన విపరీతంగా ప్రవర్తించలేదు. మౌనముగా ఆయన ఉంటూ వచ్చినాడు. కారణం ఏంటి అంటే క్రీస్తులో ఆయన కలిగిన ఓర్పును బట్టి ఇవన్నీ సహించుకోగలిగినాడు కనుక ఈ బిహేవ్డ్ సచ్ ఏ గ్రేట్ పర్సన్. ఆయన అన్ని విధాలుగా అంత చక్కగా జీవిస్తూగలిగినాడు, ప్రవర్తించగలిగిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి నీ జీవితం అందమైనదిగా మార్చబడాలి అంటే హ్యావ్ దిస్ హోప్ ఇన్
దట్ ఈజ్ ఇన్ క్రైస్ట్ జీసస్. తర్వాత నాలుగవదిగా చివరిగా ఇది ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. ఈ నిరీక్షణ ఇట్ విల్ మేక్ యూ ఏ ఫర్మ్ బిలీవర్. నేను ఒక స్థిరమైన విశ్వాసిగా, స్థిరమైన వ్యక్తిగా మార్చేదిగా ఉంచున్నది. క్రీస్తులో మనం కలిగిన ఒక గొప్ప బాధ్యత మన వద్ద ఉంచబడినటువంటి పని ఏంటి అంటే, మనకు గొప్ప బహుమానాన్ని అందించేటువంటి మార్గం ఏంటి అంటే, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో రాస్తూ ఇలాగ అన్నాడు. 1 Corinthians chapter 15 verse 58 చివరి వచనం. 1 కొరింథీ 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. నిజంగా ఒక పనికి కానీ ఒక ప్రయాసకు కానీ ఫలితం దొరకాలి అంటే మనం స్థిరంగా అంతం వరకు కొనసాగాలి. ఒక రన్నర్ చివరి వరకు పరిగెత్తితే కానీ బహుమానము దొరకదు. ఒక వ్యక్తి చివరి వరకు చక్కగా చదివి ఎగ్జామ్ చక్కగా రాస్తే తప్ప మంచి ర్యాంక్ రాదు. ఒక వ్యక్తి నెలంతం వరకు చక్కగా పనిచేసి ఉంటే కానీ జీతము రాదు. అదేవిధంగా ప్రభువులో నీవు నేను కూడా బహుమానం పొందాలంటే వీ నీడ్ టు కంటిన్యూ విత్ స్టెడ్ ఫాస్ట్నెస్. మనం స్థిరంగా కొనసాగాలి. ప్రభు కార్యాభివృద్ధి యందు మనము కొనసాగాలి. అప్పుడే మనకు బహుమానం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి స్థిరత మనకి ఏది ఇస్తుంది? ఇటువంటి స్థిరతనిచ్చేది కేవలము ఆ నిరీక్షణ మాత్రమే. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఇలాగ అంటున్నారు. Hebrews chapter 6 verse 19. Let us read all together. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనము అందరం కలిసి చదువుదాం. ఈ నిరీక్షణ నిశ్చయమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. కాబట్టి నిరీక్షణ అది స్థిరమైనది. అంతేకాదు మన ఆత్మకి ఎలాగుందంట? లంగరు వలె ఉన్నది. ద హోప్ వి హ్యావ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఈజ్ కంపేర్డ్ టు అన్ యాంకర్ అంటే షిప్స్ విల్ హ్యావ్. కాబట్టి ఈ షిప్స్కి ఉండేటువంటి, ఈ బోట్లకు ఉండేటువంటి లంగరు లాంటిది మన యొక్క నిరీక్షణ. చూడండి, ఈ లంగరు వేయబడిన షిప్స్ ఎలాగుంటాయంటే, ఎన్నో అలలు వస్తాయి, గాలులు వస్తాయి, తుఫానులు వస్తాయి, ఎన్నో విపరీతమైన పరిస్థితులు వస్తాయి. అయినా కానీ అవన్నీ తట్టుకొని అవి స్థిరముగా సముద్రములో, నదులలో ఉండేవిగా ఉంచి ఉన్నాయి. కాబట్టి ఏది వాటిని స్థిరంగా ఉంచుతుంది? అవి ఎంతో కదిలిపోయేవిగా ఉంటాయి, ఊరికనే కదిలిపోతూ ఉంటాయి. నీళ్ళ మీద వాటికి ఏమాత్రము అంటే ఒక ఫామ్ అంటే సర్ఫేస్ వాటికి ఉండనే ఉండదు. కానీ అయినా కానీ అలాంటి పరిస్థితులు అవి మునిగిపోకుండా, కొట్టుకొని పోకుండా వాటిని కాపాడున్నది ఏంటి అంటే ద యాంకర్, ఆ లంగరు. కాబట్టి ప్రేమన సోదరి యవనస్తురాల, నీ జీవితంలో కూడా మన ప్రయాణం సముద్రం మీద ప్రయాణం లాంటిది. మన విశ్వాసం అనే బోటులో ప్రయాణిస్తూ ఉంటున్నాం. మన గమ్యం చేరాలి, మన అద్దరికి చేరాలి. కాబట్టి ఇలాగ అద్దరికి చేరాలి అంటే, పరిస్థితులలో మనం కొట్టుకొని పోకుండా కాపాడబడాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ దిస్ యాంకర్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఈ యొక్క లంగరు ఉండాలి. అప్పుడే లంగరు వేయబడిన వారముగా మనం కొట్టుకొని పోకుండా కాపాడబడే వారముగా మనం ఉంటాం. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, ఈ లంగరు నిరీక్షణ నీ జీవితాన్ని స్థిరమైనదిగా చేసేదిగా ఉంటుంది. అందుకనే విశ్వాసులు, దేవుని బిడ్డలు అనేక మంది నిరీక్షణ కలిగి ఉన్నారు కనుక యాత్రా జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదురైనాయి, కష్టాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి. కానీ మేము క్రీస్తుని ఎరగని వారము అని చెప్పి వెనక్కి వెళ్ళి వాళ్ళ విశ్వాస విషయంలో వారు వెనక నుంచి వేసి పారిపోలేదు. వారు ముందుకు సాగుతూ స్థిరంగా కొనసాగినారు. అన్ని పరిస్థితులలో కూడా వారు చంపబడవలసి వచ్చిన, రివర్స్ సిలువ వేయబడవలసి వచ్చిన, శిరఛేదనం చేయబడవలసి వచ్చిన వారు ఏమాత్రము కదలలేదు. అగ్నిగుండం వారు ఎదుట ఉన్న ప్రతిమకు వారు మొక్కలేదు. సింహ బోన్ ఎదుట ఉన్న దానియేలు ప్రార్థించడం ఆరంభించలేదు. దే లివ్డ్ అన్ అన్కాంప్రమైజ్డ్ లైఫ్. ఎందుకంత స్థిరంగా వారు ఎలాగ కొనసాగినారంటే ద సీక్రెట్ ఈజ్ దే హ్యావ్ ద హోప్ ఇన్ క్రైస్ట్ జీసస్ విచ్ యాక్ట్ లైక్ యాంకర్. ఒక బలమైన లంగర్ వలె వారిలో ఆ యాంకర్ పనిచేసినదిగా ఉంటున్నది. నీ జీవితం కూడా ఎన్నో ఒడిదుడుకులు గుండా వెళ్ళేదిగా ఉంటుంది. పరిస్థితులు అనేకం వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు అవమానాలు వస్తూ ఉంటాయి, ఎన్నో విధాలైన ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి. మానవులు విపరీతంగా మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే రకరకాలైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటిలోని విశ్వాసమును కోల్పోకుండా స్థిరముగా నీ జీవితంలో ముందుకు సాగాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ దిస్ హోప్. ఈ నిరీక్షణ నీలో ఉండాలి. ఆ నిరీక్షణే నిన్ను స్థిరముగా ఉంచేదిగా ఉంటున్నది. కాబట్టి సాయంకాల సమయమున
ప్రేమ యవనస్తురాలు, ఈ నిరీక్షణ మాత్రమే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని అందమైనదిగా మార్చేది, ఆశీర్వాదకరమైనదిగా మారుస్తుంది. దిస్ హోప్ విల్ మేక్ ఎ పర్సన్స్ లైఫ్ బ్యూటిఫుల్ అండ్ ఎ బ్లెస్సెడ్ లైఫ్. కాబట్టి మొట్టమొదటిగా ఇట్ గివ్స్ ఎ పర్సన్ ఎ మీనింగ్ఫుల్ లైఫ్. మరి ఒక వ్యక్తికి అది ఆయన యొక్క జీవితానికి అర్థము, పరమార్థాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఒక వ్యక్తికి నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. సకల పరిస్థితులలో సంతోషించే వ్యక్తిగా మార్చివేస్తుంది. అంతేకాదు ఒక వ్యక్తికి గొప్ప ఇంటర్నల్ అంటే ఎనర్జీగా, శక్తిగా ఉండేదిగా ఉంటున్నది. అంతేకాదు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని స్థిరమైనదిగా మార్చివేస్తుంది. దట్ వే ఆ విధంగా ఆ వ్యక్తి అంతం వరకు చక్కగా కొనసాగి బహుమానాన్ని పొందేవాడుగా ఉంటాడు. అందుకని పౌలు చెప్పగలిగినాడు, నా పరుగు కడముట్టించుకొని విశ్వాసము కాపాడుకుంటుని, నా కొరకై జీవ కిరీటము నిర్ణయించబడినది. కాబట్టి ప్రేమనే యవనస్తురాలు, నీ జీవితంలో కూడా గురి వద్దకు నిన్ను నడిపించి గొప్ప బహుమానానికి నిన్ను సిద్ధపరుస్తున్నది ఈ నిరీక్షణ మాత్రమే. అంతవరకు కొనసాగించున్నదిగా నీ యాత్రా జీవితంలో, ఒక స్థిరమైన విశ్వాస జీవితంలో, అంటే రాజీ పడని జీవితంలో, పరిశుద్ధమైన జీవితంలో నిన్ను నడిపించేది కేవలము ఈ నిరీక్షణ మాత్రమే. గనక సాయంకాల సమయమున అందుకనే దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 3వ వచనంలో, ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడు ఆయన పవిత్ర ఎన్నట్టు తన్ను పవిత్రునిగా చేసుకొనెను. ఏ పరిస్థితి వచ్చినా అపవిత్రపరచుకునకుండా తన జీవితంలో ముందుకు సాగే భాగ్యము కేవలం ఈ నిరీక్షణ ద్వారా మాత్రమే ఒక మానవుడు కలిగిన వాడుగా ఉండగలడు. తద్వారా అతని జీవితం ఎంతో ఆశీర్వదించి అద్భుతమైన జీవితముగా మార్చబడేదిగా వచ్చినది. కాబట్టి సాయంకాల సమయమున ద ఇంపార్టెంట్ క్వశ్చన్, బైబిల్ ప్రకారం, దేవుని వాక్య ప్రకారం చెప్పబడిన సత్యం ఏంటి అంటే, అపోస్తలుడైన పౌలు అన్నాడు కొలొస్సీయులు చాప్టర్ 1:27, మీ యందున్న క్రీస్తు మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు. ఇఫ్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ దెన్ యూ విల్ హ్యావ్ దిస్ గ్లోరియస్ హోప్. ఇఫ్ క్రైస్ట్ ఈజ్ నాట్ దేర్ ఇన్ యూ, యూ విల్ నాట్ హ్యావ్ దిస్ హోప్. క్రీస్తును నువ్వు ఎరిగి ఉండవచ్చు, చర్చికి వెళ్తుండవచ్చు, లేకపోతే క్రీస్తుని గురించి అనేక సంగతులు పాడుతూ ఉండవచ్చు, చెప్పుతూ ఉండవచ్చు, ఆయన ఎలాంటి వాడో నువ్వు గ్రహించి ఉండవచ్చు, ఆయన గురించిన గ్రేట్ నాలెడ్జ్ కలిగి ఉండవచ్చు, ఆయన ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు చనిపోయాడు, ఏం చేశాడు అన్నీ నీకు తెలిసి ఉండవచ్చు. బట్ ఇఫ్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ హార్ట్, యూ విల్ నాట్ దిస్ హోప్. ఆయన నీ హృదయంలో లేకపోతే నీ నిరీక్షణ నీలో ఉండదు. ఎందుకంటే బైబిల్ చాలా చక్కగా, చాలా క్లారిటీగా చెబుతున్నది మాట ఏంటంటే, నీ యందున్న క్రీస్తు, ద క్రైస్ట్ ఇన్ యూ, ఆయన నీలో ఉన్నప్పుడే ఈ నిరీక్షను కలిగిన వాడవై ముందుకు సాగగలవు. కాబట్టి క్రీస్తు నీవు అంగీకరించి ఈ నిరీక్షను కలిగి ఉన్నావా లేదా? ఒకవేళ లేకపోతే క్రీస్తుని అంగీకరించి నీ హృదయంలో చేర్చుకొని ఈ మహిమా నిరీక్షణ కలిగిన వాడవై నీ యాత్రా జీవితంలో ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన జీవితం జీవిస్తూ, విజయవంతమైన బలవంతమైన జీవితాన్ని జీవిస్తూ బహుమానం కొరకై ముందుకు సాగాలని ప్రభువు పేరట కోరుకుంటున్నాను. అలాంటి అందమైన జీవితాన్ని ప్రభు ఈ నిరీక్షణ ద్వారా మీకు అందరికీ అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకున్నాను. ప్రేమైన యవనస్తురాలు, విన్న మాటల ప్రకారం ఒక క్షణం నీ జీవితం వైపును చూసుకోవాలని ప్రభు పేరట కోరుతుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా నీ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకో. నేను ఈ నిరీక్షణ కలిగిన వాడనుగా ఉంటున్నానా? ఆ నిరీక్షణ కలిగిన వాడై ఇలాంటి అర్థసహితమైన జీవితాన్ని నేను జీవిస్తూ ఉంటున్నాను. యామ్ ఐ లివింగ్ ఎ మీనింగ్ఫుల్ లైఫ్? యామ్ ఐ లివింగ్ విత్ ఏ రియల్ జాయ్ అండ్ హ్యాపీనెస్? Am I living with great strength, victorious? Am I living a victorious life? Am I living a steadfast life? ఒకవేళ అలా జీవితం నీలో లేకపోతే, మేబీ యూ డు నాట్ హ్యావ్ దిస్ హోప్, ఆర్ యు ఆర్ ఇగ్నోరింగ్ దిస్ హోప్ ఇన్ యువర్ లైఫ్. ఈ నిరీక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నావు. కాబట్టి నిరీక్షణ చేత పట్టబడాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ మీదనే మన నేత్రములు ఉండాలి. ఆ నిరీక్షణ వైపే మన అడుగులు ఉండాలి. అదే మన గమ్యమై ఉండాలి, మరి గురి అయి ఉండాలి. తద్వారా నిజంగా మన జీవితం ఎంతో ఆశీర్వదించబడుతుంది. పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతుంటుండగా దేని విషయంలో ఆయన సరిచేసుకోమంటున్నాడు. అని సరిచేసుకొని
ముందుకు సాగాలని ప్రభు పేరిట కోరుతున్నాను. ఇంకా క్రీస్తుని అంగీకరించిన వాడుగా ఉన్నట్లయితే, ఈ నిరీక్షణని కావాలని ఆశ కలిగిన వాడుగా ఉన్నట్లయితే, క్రీస్తుని హృదయంలోనికి ఆహ్వానించి ఈ గొప్ప నిరీక్షణ కలిగిన వాడవై నీ జీవితాన్ని ఆశీర్వాదకరమైనదిగా, అద్భుతమైనదిగా, అందమైనదిగా మార్చుకోవాలని ప్రభు పేరిట కోరుతున్నాను. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరొకసారి సాయంకాల సమయంలో యవనస్తుల కూడికలో ఇంతవరకు మీరు మాతో కూడా నడిపించినందుకు వందనాలు. పాటలలో సహాయపడుతూ వచ్చినారు. అలాగే ప్రభువా, నీ మాటలు ధ్యానించుకోవడానికి మాకు సహాయపడుతూ వచ్చి మా దృష్టికి మీరు తీసుకుని వచ్చిన ఈ సత్యంను బట్టి నీకు ఎంతో మహిమా నిరీక్షణ మీరు మాకు ఇవ్వాలని ఈ లోకానికి వచ్చినారు కనుక తండ్రి, ఆ మహిమా నిరీక్షణ కలిగిన యాత్ర జీవితంలో ఎంతో అర్థసహితమైన, సంతోషకరమైన, విజయవంతమైన, స్థిరమైన జీవితం జీవించాలని ప్రభువా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు. అలాంటి ధన్యత మీరు మాకు ఇచ్చినారు. నీకు ఎంతో వందనాలు. ఒక దినం మీరు రానయ్యున్నారు, మేము కూడా మీతో ఉంటామని గొప్ప నిరీక్షణ ఇచ్చినారు. శుభప్రదమైన నిరీక్షణ అనుగ్రహించినారు. మీతో కలిసి ప్రభువా మా కొరకై మీరు సిద్ధపరుస్తున్న ఆ గొప్ప స్వాస్థ్యములో మేము పొందబోతున్నామని గొప్ప నిరీక్షణ కలిగిన వారం ముందుకు సాగుతున్నాం. మా కష్టానికి, శ్రమకు, అవమానానంతటికీ ప్రభు ఎంతో బహుమానం ఉందని మేము ఆశపడుతుంటున్నాం. యాత్ర జీవితంలో కూడా మీరు మాతో ఉన్నారని, ప్రతి విషయంలో నడిపించే దేవుడు అని నమ్ముచు నీ యందు నిరీక్షణ కలిగిన వారమై ముందుకు సాగుతున్నాం. తద్వారా ఎంతో ప్రభువా భరోసా కలిగిన వారమై, ఎంతో ప్రభువా మరి అష్యూరెన్స్ కలిగిన వారమై జీవించే ధన్యత, భాగ్యం మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఇలాంటి ధన్యత విన్న వారందరికీ దయచేయండి. తద్వారా తండ్రి వారి జీవితాలకు అర్థమును అనుగ్రహించండి ప్రభు. వారి జీవితాలను తండ్రి సంతోషమును అనుగ్రహించండి. వారి జీవితంలో ప్రభు ప్రతి పరిస్థితిని అధిగమించి విజయవంతమైన జీవితాన్ని జీవించే భాగ్యం దయచేయండి. అలాగే వారి జీవితంలో స్థిరతను అనుగ్రహించండి ప్రభు. వారి జీవితంలో పరిశుద్ధమైన జీవితాన్ని అనుగ్రహించండి. కనికరంగల తండ్రి, తద్వారా వారి జీవితంలో అందమైన, ఆశీర్వాదకరమైనవిగా మార్చుకునడానికి కృప చూపించమని, ఈ నిరీక్షణ కలిగిన వారై ప్రతి ఒక్కరు జీవించడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం. ఎవరైతే మాటలు విని నేను హృదయంలోనికి ఆహ్వానించి ప్రభువా మరి తండ్రి నిజంగా నిరీక్షణ కలిగిన వారై ముందుకు సాగాలని ఆశతో ఉంటున్నారో కానీ వారందరినీ కూడా మీరే దీవించి ఆశీర్వదించండి. ఈ నిరీక్షణతో నింపి వారి జీవితాలు మార్చివేసి అందమైనవిగా చేసి, ఒక అర్థసహితమైనవిగా చేసి, వ్యర్థమైపోకుండా కాపాడి భద్రపరచమని వేడుకుంటున్నాం. కానీ ఎంతోమంది యవనస్తురాలు ప్రభువా మరి నిరీక్షణ లేని వారై ఎంతో దుఃఖంలో తండ్రి, ఎంతో బాధలో, వేదనలో బ్రతిస్తూ ఉంటున్నారు. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతోమంది ప్రభువా తమ జీవితంలో వ్యర్థమైపోయి కృంగిపోయిన వారుగా దర్ ఫుల్ ఆఫ్ రిగ్రెట్స్. ప్రభువా మీరే వారిని దర్శించండి, వారితో మాట్లాడండి, వారిని సరిచేయండి. ఈ నిరీక్షణ కలిగిన వారే వారు జీవించడానికి, సంతోషంగా ప్రభువా ముందుకు సాగడానికి, వారి జీవితాన్ని ఎంతో అందమైనదిగా, ఆశీర్వాదకరమైనవిగా చేసుకొని అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా, తల్లిదండ్రులకు సంతోషకరమైన వారుగా తండ్రి, సొసైటీకి ఎంతో ప్రభువా మరి ఆశీర్వాదకరమైన వారుగా ఉండడానికి, వారిని సరి చేసుకోవడానికి, నిరీక్షణ కలిగిన వారి ముందుకు సాగడానికి సహాయపడమని నీ సన్నిధిలో వేడుకుంటూ విన్న వారందరినీ దీవించి ఆశీర్వదించండి. వారి చదువులో మంచి జ్ఞానం, తెలివిచ్చిన దయచేయండి. వారి ఉద్యోగాల మెండైన కృపను అనుగ్రహించండి ప్రభు. ఉద్యోగం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే ద్వారం తెరిచి వారికి ఉద్యోగాన్ని అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందులు కింద వెళ్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని మీరే వారికి సహాయపడండి ప్రభు. వివాహాలు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని కూడా మీరు దర్శించమని వేడుకుంటున్నాం. మీ చిత్తాన్ని వారికి బయలుపరిచి నడిపించండి. ఈ విధంగా తండ్రి ప్రతి యవనస్తురాలు దీవించి ఆశీర్వదించి నీ బిడ్డలను దీవించి మహింపొందమని చేసిన మేళాన్ని బట్టి మరొకసారి మీకు వేలాది స్తోత్రములు చెల్లించుకుంటూ విత్తబడిన వాక్యములు ఫలింపచేయమని యేసు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసం మనతోని సకల పరిశుద్ధులతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. దయచేసి ఒక ప్రకటన గమనించండి. రేపు ఉదయకాలం 9 గంటలకు ఎల్షద్దై ప్రార్థనా మందిరంలో ఆరాధన కార్యక్రమం ఆరంభించబడుతుంది. దయచేసి ఈ యొక్క పరిచర్య ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఆన్లైన్ ద్వారా మేము బయలుపరుస్తూ ఉంటున్నాం, టెలికాస్ట్ చేస్తూ ఉంటున్నాం. కాబట్టి మీరు కూడా సంఘాలకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నట్లయితే దయచేసి మా యొక్క తండ్రి ఈ యొక్క ఆరాధనా కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మీరు కూడా వీక్షించి ఆశీర్వదించబడాలని ప్రభు పేరుతో కోరుతున్నాను. మీకు ఏదైనా ప్రార్థన విన్నపములు అనేది మాకు తెలియచేయండి. మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.